హలో పిల్లలు, అందరూ భోజనం చేశారా? ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పేసుకొని హ్యాపీగా పడుకుందాం. ఈరోజు మన అమ్మ చెప్పే కథలో చెప్పుకోబోయే కథ ఏంటంటే, ఒక గ్లాస్ పాలు. అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతను నిరుపేద కుటుంబంలో పుట్టడం వల్ల చదువుకోవడానికి డబ్బులు లేక ఇంటింటికి న్యూస్ పేపర్ వేస్తూ వచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజు కట్టేవాడు. ఒకరోజు అలా పేపర్లో అమ్ముకుంటూ వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయికి చాలా నీరసంగా, పేగులు మెలితిప్పినట్టు అనిపించింది. ఆ అబ్బాయికి భరించలేని ఆకలి వేసింది. వెంటనే ఒక ఇంటికి వెళ్ళి తినడానికి ఏదైనా అడగాలి అనుకున్నాడు. తినడానికి ఏదైనా ఉంటే పెట్టమని అడిగాడు. ఎవ్వరూ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా ఎవరు ఏమీ పెట్టలేదు. అలా ఏ ఇంటికి వెళ్ళినా ఏమీ పెట్టట్లేదు. ఈసారి ఒక ఇంటికి వెళ్ళి వాటర్ అడిగాడు. అప్పుడు ఆ ఇంట్లోంచి ఒక అమ్మాయి వచ్చి ఆకలితో ఉన్న ఈ అబ్బాయి ముఖాన్ని చూసి వెంటనే నేరుగా ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి ఇచ్చింది. దానికి ఆ అబ్బాయి, ఇవి ఎంతయిందండి అని అడిగాడు. అతడికి ఆ అమ్మాయి, ఏం వద్దు, పాలు తాగి గ్లాస్ ఇలా ఇచ్చేయండి అని అంది. ఆ తర్వాత అబ్బాయి పాలు తాగేసి వెళ్ళిపోయాడు. అలా కొన్ని ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేక చాలా హాస్పిటల్స్ తిరగాల్సి వచ్చింది. కానీ ఎవ్వరూ నయం చేయలేకపోయారు. చివరికి ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ చాలా నెలల పాటు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. చివరకు ఆమె బాగుపడింది. కానీ ఆమెకు కొత్త భయం. ఇంత ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, బిల్లు చాలా అయ్యి ఉంటుంది, నా దగ్గర డబ్బులు సరిపోవు అని ఆలోచిస్తూ ఉంది. అంతలో హాస్పిటల్ నుంచి బిల్లు వచ్చింది. దానిపై పూర్తిగా మీ బిల్లు చెల్లించబడింది ఒక గ్లాస్ పాలతో అని రాసింది. అంటే ఏంటంటే, చిన్నప్పుడు ఆమె ఇచ్చిన ఆ పాలు తాగిన పేద అబ్బాయే ఇప్పుడు పెద్ద డాక్టర్ అయ్యాడు. అదే అమ్మాయికి తిరిగి నయం చేశాడు, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా. పిల్లలు, ఈ స్టోరీలో నీతి ఏంటంటే, మనం చేసిన మంచి పని వృధా కాదు, ఏదో ఒక రోజు అది మనకు తిరిగి మేలు చేస్తుంది. స్టోరీ నచ్చిందా పిల్లలు? స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.